RC17 రామ్ చరణ్ సుకుమార్ సినిమా కాంబినేషన్ పైన ఇప్పుడు జనాల్లో విభిన్నమైనటువంటి అభిప్రాయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆందోళన మాత్రం తప్పేలా కనిపించట్లేదు అంటూ చాలా మంది కూడా సోషల్ మీడియా వేదికగా వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. అదేంటి సుకుమార్ గారు అదేవిధంగా రామ్ చరణ్ గారి కాంబినేషన్లో ఆయన కెరీర్లోని సూపర్ డూపర్ హిట్ సినిమా వచ్చింది కదా రంగస్థలం. మరి ఇప్పుడు మరొక సినిమా చేస్తున్నప్పుడు ఆందోళన ఎందుకు తప్పదంటున్నారు? అసలు ఫ్యాన్స్ ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు అనే విషయానికి వస్తే ఇప్పుడు సుకుమార్ గారు ఏ సినిమా తీసినా కూడా చాలా మంచి ప్రాజెక్టులు చేస్తూ ఉన్నారు, చాలా మంచి కథనించుకుంటూ ఉన్నారు, చాలా పర్ఫెక్ట్గా కూడా చేస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడే విధంగా చేస్తూ ఉన్నారు. దానికి పర్ఫెక్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్గా పుష్ప సిరీస్ని మనం తీసుకోవచ్చు. అయితే అల్లు అర్జున్ గారికి ఆ సినిమా చేయడానికి సుకుమార్ గారు చేయించడానికి దాదాపు 5 సంవత్సరాల టైం తీసుకున్నారు. ఓకే, 5 సంవత్సరాలు తీసుకున్నారు, కానీ ఆ టైంకి తగ్గట్టు మంచి ప్రతిఫలం ఇచ్చారు. ఆయన లైఫ్లోనే ఇంకా ఇలాంటి సినిమా వస్తుందా అనుకునే స్థాయిలో సినిమా నిల్చోబెట్టారు సుకుమార్ గారు అని చెప్పేసి ఆయనకు మార్క్ పడిపోయింది అల్లు అర్జున్ గారికి. కానీ ఇప్పుడు సుకుమార్ గారు ఒక సినిమా తీయడానికి దాదాపుగా 3 సంవత్సరాల టైం తీసుకుంటే ఇప్పుడు రామ్ చరణ్ గారికి తన కెరీర్కి చాలా మంచి, అంటే ఇది బెస్ట్ అవుతుందో లేదో తెలియదు, కానీ మైనస్ పాయింట్ మాత్రం ఖచ్చితంగా అవుతుంది అని చెప్పేసి ప్రేక్షకులు ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు ఆయన కూడా త్రిబుల్ ఆర్ సినిమా చేసిన తర్వాత అటు గేమ్ చేంజర్ సినిమా తీయడానికి 3 సంవత్సరాల టైం పెట్టింది. ఓకే, గేమ్ చేంజర్ వచ్చిన తర్వాత మళ్ళీ పెద్ద సినిమా రావడానికి 2 సంవత్సరాల టైం పట్టింది. ఒక్క సినిమా తీయడానికి ఇంత లాంగ్ గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నారు దర్శకులు అంటే పర్ఫెక్షన్ కోసం అని కొంతమంది అంటారు, అండ్ బెస్ట్ లొకేషన్స్ అంటారు, అదంటారు ఇదంటారు. కానీ ఇంతకు ముందు జనరేషన్లో ఇంతకన్నా గొప్ప సినిమాలు తీస్తారు. ఇంత టెక్నాలజీ లేకపోయినప్పటికీ కూడా అన్ని రియల్ లొకేషన్స్లో సినిమాని తీసి ఒక్క హీరో ఒక సంవత్సరంలో 2-3 సినిమాలు కూడా తీసినటువంటి వాళ్ళని మనం చూసాం. చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప సినిమాలు తీశారు. కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు ఇంత లాంగ్ గ్యాప్ తీసుకుంటున్నారంటే 1,00,000 కారణాలు చెప్తూ ఉన్నారు. దానివల్ల డైరెక్టర్లకి వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు, కానీ హీరోలకి మాత్రం ఖచ్చితంగా మైనస్ పాయింట్ అవుతుంది. వాళ్ళ కెరీర్ మొత్తాన్ని కూడా నాశనం చేసినట్టు అవుతుంది. ఓకే, మీరు తీసినటువంటి ఆ సినిమా గొప్పగా హిట్ అయినప్పటికీ కూడా ఒకవేళ మీరు తొందరగా తీస్తే ఇంకొక హీరో ఇంకొక సినిమా చేస్తుండొచ్చు కదా అని చెప్పేసి కూడా చాలా మంది భావిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు సుకుమార్ గారు ఆల్రెడీ ఇప్పుడు పుష్ప తర్వాత ఈ సినిమా తీస్తున్నారు రామ్ చరణ్ గారితో. RC17 మనందరికీ తెలిసిన ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి స్క్రిప్ట్ అంతా కూడా రెడీ అయిపోయిందని కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ ఎంత టైం తీసుకుంటారు? పుష్ప లాగా 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు తీసుకుంటారా, తొందరగానే కంప్లీట్ చేస్తారా అని దానిపైన ప్రేక్షకులు ఆలోచిస్తూ ఉన్నారు. ఒకవేళ అదేవిధంగా రామ్ చరణ్ గారితో కూడా 3-4 సంవత్సరాల సినిమా తీస్తే మాత్రం ఖచ్చితంగా రామ్ చరణ్ గారికి మాత్రం డ్రాబ్యాక్ అవుతుంది. ఆల్రెడీ ఒక సినిమాకి ఇంత లాంగ్ గ్యాప్ తీసుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి మార్కెట్ అంతా కూడా పడిపోతుంది. అనవసరంగా ఒక సినిమా కోసం ఇంకో 2-3 సినిమాలు పోగొట్టుకుంటున్నారు, మార్కెట్ అంతా కూడా పాడు చేసుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళ యొక్క ఫ్యాన్స్ ఫీల్ అవుతూ ఉన్నారు. మరి చూడాలి, ఇప్పుడు రామ్ చరణ్ గారు సుకుమార్ గారి కాంబినేషన్లో ఇంత క్రేజీ అప్డేట్ వచ్చింది కాబట్టి మరి ఇప్పుడు సుకుమార్ గారు ఈ సినిమానైనా తొందరగా తీస్తారా, లేదు ఇదే విధంగా ఇంకా లాంగ్ గ్యాప్ మెయింటైన్ చేస్తారనేది ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు వీళ్ళిద్దరి కాంబినేషన్ గురించి? ఖచ్చితంగా కామెంట్ చేయండి.